సో తాడిపత్రిలో ఇప్పుడు మరోసారి హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేతిరెడ్డి, పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య నడుస్తున్న ఈ రాజకీయ వైరం మళ్లీ ఉత్కంఠను కలిగిస్తోంది. ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేంతలా ఆ వైరం ముదిరిపోతోంది. బారికేడ్లు అడ్డు పెట్టి పెద్దారెడ్డిని అడ్డుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడే ఆయన రోడ్డు మీదే కుర్చీ వేసుకుని కూర్చున్నారు. అక్కడి నుంచి కదిలేదే లేదు అంటున్నారు. అనంతపురం తాడిపత్రిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. నారాయణరెడ్డిపల్లిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఆయన్ని ఎందుకు లోపలికి పంపించారంటూ వాగ్వాదానికి దిగారు. తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జేసీ. తాడిపత్రికి టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేతిరెడ్డిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. భారీగా పోలీసులు కూడా మోహరించి ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అనంతపురం తాడిపత్రిలో టెన్షన్ పూరిత వాతావరణం అయితే కనిపిస్తోంది. నారాయణరెడ్డిపల్లిలోనే కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి లోపలికి ఊర్లోకి వెళ్లడానికి వీల్లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కేతిరెడ్డి, పెద్దారెడ్డి వాగ్వాదానికి కూడా దిగారు. తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు కొద్దిసేపటి క్రితం జేసీ. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. తాడిపత్రికి ఉద్రిక్తతలు జరగకుండా వాటిని కంట్రోల్ చేయడానికి కేతిరెడ్డిని పోలీసులు అక్కడే అడ్డుకున్న సిచ్యువేషన్. దాంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించి వెళితే లోపలికే తప్ప వెనక్కి వెళ్లేదే లేదు అంటూ అక్కడే కూర్చున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరొక పక్క పోలీసులు కూడా భారీగా మోహరించి ఉన్నారు. మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, హైకోర్టు తీర్పును కూడా ఉల్లంఘిస్తూ పోలీసులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా హైకోర్టు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డిని తాడిపత్రి వాళ్ళ ఉదయం 11 గంటల నుంచి 10 నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రికి వెళ్లాలంటూ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అటు తాడిపత్రిలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, భారీగా టీడీపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతున్న ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరి వెళ్తుండగా నారాయణరెడ్డిపల్లి వద్దే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య వరకు మాత్రమే హైకోర్టు ఈ లోపులోనే ఆయన తాడిపత్రికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలని చాలా స్పష్టంగా ఆదేశాల్లో ఉంది. ప్రస్తుతం ఆయన ఆ సమయం కూడా ముగిసిపోయింది. హైకోర్టు ఇచ్చినటువంటి ఆ సమయం ఏదైతుందో అది పూర్తిగా ముగిసిపోవడంతోనే ఆయన ఇక ఎక్కడైతే పోలీసులు అడ్డుకున్నారో అక్కడ కుర్చీ వేసుకుని ఆయన కూర్చున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఆయన ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి చేరుకోవాలనే ఆదేశాలు ఉన్నాయో ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల సమయం కూడా ముగిసిపోవడంతో మరోసారి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పెద్దారెడ్డి కూడా ఉన్నారు అని చెప్పుతున్నా కూడా వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం కూడా లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదో ఏదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అధికారుల మాట వింటారా లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట వింటారో నాకు అర్థం కాదు. ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉందో మీకు హైకోర్టు సూచనలు చేసింది 10 నుంచి 11 గంటల మధ్యలో సమయం కూడా ముగిసిపోయింది. సమయం ముగిసింది, ఎలా చూస్తారు? సమయం ముగిసిపోయినా ఇంకోటి ముగిసిపోయినా టైం లోపల మా టైం బౌండరీలో పోవాలా, పోకోకుండా వీళ్ళు అడ్డుకున్నారు. అయినా కూడా నేను పోవచ్చు, వాళ్ళేం నన్నేం పోయి ఆ టైంలో పోయి నువ్వు తిరిగిరా అని చెప్పడంలే, నీ ఇంట్లో నువ్వు కూర్చోమని చెప్పి ఆర్డర్ వచ్చిండేది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వాళ్ళు చూసుకునే ప్రాబ్లం నన్ను చూసుకోమంటే ఎట్లయితుంది? ఉంటే అందరినీ టౌన్లోనే పెట్టండి, లేకపోతే అందరినీ బహిష్కరించండి. నన్ను ఒకరిని నా వింద ఒకరి విందుకి వీళ్ళు కక్ష కట్టి నేను పోతేనే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటారు. అవతల వ్యక్తులు ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా? కనీసం నేను పోలే ఇప్పుడు 14 నెలలు ఉంటే ఇలా ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడినారా? రాత్రి 11, 12 అయితే ఏదో కార్యకర్త ఇంటి రాలేదు సార్ అంటే అది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ఏం పుష్పాలు వేస్తున్నారు ఏమన్నా ఇళ్ళ మీద? ఇప్పుడు సమయం అయిపోయింది కదా సార్, వెళ్తారా మరి ఎట్లా? హైకోర్టు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది కదా. నేనైతే ఇదే రోడ్డు మీద ఇట్లే కూర్చుంటా, పోలీసు అధికారులు పోయేంత వరకు ఇట్లే ఉంటా. వాళ్ళు నన్ను తీసుకుపోతే తీసుకుపోని, లేకపోతే స్టేషన్ తీసుకుపోతారు తీసుకుపోని. నేనైతే ఈ రోడ్డు విడిచిపెట్టి పోయే ప్రసక్తి. హైకోర్టు ఆశ్రయించే అవకాశం ఉందా?
అంటే పోలీస్ అధికారులు నాకు చెప్పేదంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నిన్ను పంపించే ప్రసక్తి లేదని చెప్తున్నారు. కానీ కోర్టు ఆర్డర్ చూడమన్నా కూడా వాళ్ళు చూసే పరిస్థితి కూడా కనరావడం లేదు. అంటే రిజెక్ట్ చేస్తున్నారు. ఎంతసేపు ఉన్నా నిన్ను మేము పంపాము, అక్కడ సిచ్యువేషన్ సరిగ్గా లేదని. 600 మంది 700 మంది పోలీసులు ఉంటేనే సిచ్యువేషన్ లేకపోతే నా కోసం ఏమన్నా ఫారెన్ మిలిటరీ రావాలా? ఏమన్నా అక్కడి నుండి వచ్చాను తీసుకుపోవాలా? ఎవరు లేకపోయినా నేను పోతాండా తాడిపత్రి మీదనే, నేను హైదరాబాద్కి వాళ్ళనే, కర్నూలు వాళ్ళనే, ఎక్కడ వాళ్ళనే పోతాండా. అప్పుడు కూడా ఏం జరగడంలే. జరిగితే వీళ్ళు చేసేది ఏముంది? నేనే పద్దెని లేస్తే అనంతపురం ఇంకోసారి తిరుగుతాండా, దారి కాసుకొని ఏదైనా జరిగితే వీళ్ళు చేసే పరిస్థితి ఏముంది? కుర్చీలో ఎందుకు రోడ్డు మీద కూర్చున్నారంటే, నేను కుర్చీలో కూర్చోవడం అంటే ఛాన్స్ సేపు నిలవలేను, నాకు 2 మోకాళ్ళ ఆపరేషను, అందువల్ల కూర్చోలేను. అందువల్ల కుర్చీ వేసుకొని కూర్చున్నా. పోలీసు వాళ్ళు ఏమన్నా రోంతన్నా దయదాలుస్తారేమో, నా ఇంటికి పిలుచుకుపోతారేమో అని ఒక ఆశ. అంటే తాడిపత్రికి పంపవాలా తిమ్మపల్లి పోవాలా ఇంటికంటే? నాకు తాడిపత్రులున్న దేశంలో అన్నిసార్లు పాకిస్తాన్లో కూడా ఇచ్చుకుంటా. పాకిస్తాన్కి పిలుచుకుపోతారు వీళ్ళేమన్నా? అందువల్ల ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో. నా ఇండ్లు ఉండే సార్ నా ఇండ్లు ఉంటాయి, సవాళ్ళు వచ్చి ఉంటాయి అన్ని సార్ల. వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి ఆడబడితే ఆడుంటాయి. అంత మాత్రాన వాళ్ళు నన్ను తుమ్మంపల్లికే పిలుచుకోమని, తుమ్మంపల్లి కాకపోతే తాడిపత్రి ఉంది, అనంతపురం ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, ఏడన్నా ఉంటాయి. ఉన్నసాటికంతా నేనే వాళ్ళని అడగడం లేదే. తాడిపత్రికి నన్ను పంపించడం లేదు కాబట్టి నేను తాడిపత్రికి పంపించమని నేను కోర్టుకి ఇస్తాను. ఇప్పటికే ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించిన నాయకులు జేసీ ప్రభాకర్ కార్యక్రమం కూడా అయిపోయింది సార్. అక్కడ తాడిపత్రిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా అయిపోయింది కదా. త్వరలో ఆ ఇల్లు కూడా కూలుస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితి. నా ఇండ్లు కూల్చినప్పుడు నేను మాట్లాడతా. నా ఇండ్లు కూల్చే శక్తి ధైర్యం అనుకుంటే కూల్చం. సార్ గతంలో కూడా టీడీపీ నాయకులు హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి రానివ్వలేదు కదా. ఇవాళ నేను గతంలో చెప్పినాను పోలీస్ అధికారులని అడగండి అని. నాకు సంబంధం లేని విషయం. ఈరోజు అతను క్లియర్గా చెప్తాడు కాబట్టి నేను రానేనని అతని మీద నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అతను నా మీద మాట్లాడకపోతే నేను పోలీసు వాళ్ళ మీదనే మాట్లాడిందను. గతంలో ఉండేది నాకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసు అధికారులకి సంబంధం. మొత్తం మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం ఇక హైకోర్టు ఇచ్చిన సమయం ముగిసిపోయినప్పటికీ కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి వెళ్తాను, పోలీసులే సమయం అంతా కూడా ఇక్కడే అడ్డుకొని ఆపివేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు 11 గంటల వరకు ఉన్నప్పటికీ కూడా తాను తన ఇంటికి వెళ్లేందుకైతే మాత్రం ఎవరు అడ్డంకి చెప్పడానికి లేదు కాబట్టి హైకోర్టు ఆదేశాలు 11 గంటల వరకు ఉన్నా తాను ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి వెళ్ళి తీరుతానన్నారు. మరోవైపు గతంలో టీడీపీ నాయకులు కూడా ఇదే మాదిరిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా అడ్డుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గతంలో చేసినటువంటి ఏవైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారంలో దానికి తాడిపత్రి ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలంటూ కూడా ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేసిన నేపథ్యంలో అటు విగ్రహావిష్కరణ కార్యక్రమం అయిపోయినప్పుడు కూడా పోలీసులు భారీగానే బోహరించి ఉన్నారు. అయితే ఇంకా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు సరిగ్గా 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఖచ్చితంగా తాడిపత్రి వెళ్ళాలని హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా 5 వాహనాల్లో వెళ్ళాలి, అది కూడా 50 నుంచి 60 మంది వ్యక్తులతోనే వెళ్ళాలని హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సమయం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ముగిసిపోయిన నేపథ్యంలో ఇంకా ఆయన రోడ్డు మీదే కుర్చీ వేసుకొని బైఠాయించి కూర్చున్నారు. పోలీసులు ఎప్పుడు అనుమతిస్తే తాను అప్పుడు తాడిపత్రి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. రైట్, థ్యాంక్ యూ నరేష్.